గురుగారు, భగవద్గీత అనేది మత గ్రంథమా లేక వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే గ్రంథమా? శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీత మహాభారతంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి యోగశాస్త్రం. అందుకనే శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీమద్భగవద్గీత ఫలానా అధ్యాయం అని చెప్పబడుతుంది. ఇందులో మహాభారతం అనేది ధర్మానికి సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథంగా మహా ఇతిహాసంగా చెప్పబడింది. 18 పర్వాల మహాభారతంలో భీష్మ పర్వంలో యుద్ధభూమిలో కురుక్షేత్ర సంగ్రామ రంగంలో అటు పాండవులు ఇటు కౌరవులు మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం ఉంటే ఆ సైన్య మధ్యలో స్వామి తత్వోపదేశం చేశారు. ఆ తత్వోపదేశాన్నే భగవద్గీత అన్నారు. అయితే మీరు అన్నట్టుగా ఇది ఏ శాస్త్రానికి ఎందుకు వస్తుందంటే యోగ శాస్త్రము. యోగము అంటే అర్థం ఏంటంటే గతంలో మనకి లేనిది ఇప్పుడు మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చేది యోగం. ఈ యోగానికి సంబంధించే అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. యోగ వాసిష్టం ఉంది, మనకి భగవద్గీత ఉంది. అయితే ఇది పెద్ద వేదాంత సంబంధమైనటువంటి గ్రంథంగా చెప్పారు. కేవలము శుష్క వేదాంతమే కాకుండా ఇందులో తత్వ విషయంతో పాటు లౌకిక విషయాలు కూడా ఉన్నాయి. అందుకనే భగవద్గీతని ఎవరు ఏ దృష్టితో అధ్యయనం చేస్తే వారికి ఆ దృష్టితో భగవద్గీత దర్శనమిస్తుంది. అంటే కేవలము విరక్తి, వైరాగ్యము, వేదాంతము అన్నీ వదిలిపెట్టమని వేదాంతంగా భగవద్గీత చెప్పిందా అంటే చెప్పింది. మరి కార్యక్రమాలు చేయమని చెప్పిందా, యుద్ధం చేయమని చెప్తూ వేదాంతం ఎట్లా చెప్పారయ్యా అంటే ఎప్పుడు ఎట్లా ఉండాలో అట్లా అక్కడ ఉండాలని చెప్పింది భగవద్గీత. అంటే సర్వకాల సర్వావస్థల్లో ఒక వ్యక్తి వికసించాలంటే, తన జీవితంలో ప్రగతి సాధించాలంటే ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి అని చెప్పిందే భగవద్గీత. అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఇది యుద్ధాన్ని చేయమని చెప్పాడా, ధర్మాన్ని ఆచరించమని చెప్పాడా, కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్పాడా అంటే అన్నీ చెప్పాడు. సర్వశాస్త్రాల యొక్క సమాహారమే భగవద్గీతగా గమనించవచ్చు. 700 శ్లోకాలలో మనకి ప్రధానంగా కనబడుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి తాత్పర్యం ఏంటంటే ప్రతివాడు కూడా కర్తవ్యాన్ని నిర్వహించాలి. కర్తవ్యం అంటే ఏమిటి? కర్మ. దీన్నే యోగంగా మార్చారు, కర్మయోగము అని చెప్పారు. కనుక భగవద్గీతలో ప్రధానంగా చెప్పబడింది కర్మయోగమే. ఎందుకంటే వేదంలో ఏదైతే చెప్పారో అదే భగవద్గీత చెప్పింది. వేదంలో ఏం చెప్పారు? కురు కర్మ అని చెప్పింది. ప్రతివాడు కూడా నీ డ్యూటీ నువ్వు చేయరా నాయనా అని చెప్పింది. వేదం చెప్పింది ఏంటంటే ప్రతివాడు కూడా తన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాం, లోకల్లో పలాయనవాదం అవలంబిస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పని తప్పించుకోవడానికి అబ్బో ఇది నా వల్ల కాదండి, ఇది పద్ధతి కాదండి, ఇది ధర్మం కాదండి అంటారు. భగవద్గీత దీన్ని ఒప్పుకోదు. ఏమని చెప్తుందంటే ప్రతివాడు కూడా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, ఫలితం గురించి ఆలోచించద్దు అని చెప్పింది. కనుక ప్రతివారిని కూడా ప్రోత్సహించడానికి, ఉత్సాహపరచడానికి, ప్రతివారిలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి నిబీకృతంగా ఉండేటువంటి లోపల ఉండే శక్తుల్ని ఉత్తేజనం చేయడానికి, అన్ని వయసుల వారికి అన్ని కాలాల్లో ఉపకరించేటువంటి సార్వకాలికమైనటువంటి ఒక తత్వ విషయమే భగవద్గీత అనేటువంటి అమృత సారం. అందుకనే గీతామృతము అన్నారు దీన్ని. కనుక ఇది ఒక దృష్టితోనే చూడదగింది కాదు, అనేక దృష్టిలతో కూడిదంది. ఇది మత గ్రంథంగా కూడా చూడకూడదు. మహాభారతం అనేటువంటి 1,00,000 శ్లోకాలతో ఉండే గ్రంథంలో 700 శ్లోకాలతో విలక్షణంగా వికసించింది. వ్యాస వాంగ్మయంలో చాలా గొప్పగా కనబడుతుంది. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా ప్రారంభిస్తూ కృష్ణ అర్జున సంవాదంగా భగవద్గీత ఉంది. కనుక ఇది కేవల మత గ్రంథం కాదు, కేవల తత్వగ్రంథం కాదు. మనుషుల్ని ఉద్దీపనం చేయడానికి, మనుషుల్ని కర్తవ్యం వైపు తీసుకెళ్ళడానికి, ప్రతివాడు కూడా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఒక చక్కటి మార్గనిర్దేశకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి గ్రంథం శ్రీమద్భగవద్గీత.